హాయ్ అమ్మా చెప్పవా ఛానల్కు స్వాగతం. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ గురించి అనేక మంది రచయితలు, కవులు ఎన్నో పాటలు రాశారు. అమ్మ ప్రేమ ఎంత కమ్మగా ఉంటుందో ఈ పాటలన్నీ అంతే మధురంగా ఉంటాయి. ఈ పాటలన్నింటి గురించి, అమ్మ గొప్పతనం గురించి చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. అయితే ఒక్క వాక్యంలో అమ్మ గొప్పతనాన్ని దాశరథి గారు తన పాట ద్వారా దేవుడే లేడనే మనిషిన్నాడు, అమ్మే లేదనేవాడు అసలే లేడు అని తెలియజేశారు. పిల్లలకి తల్లే తొలుగురు. పురాణాలలోనూ చరిత్రలోనూ చూస్తే ఎందరో మహానుభావులకి వారి తల్లులు నేర్పించిన ఎన్నో విషయాల వలన వారు గొప్పవారైనట్లు మనకు తెలుస్తుంది. ఈరోజు మా అమ్మ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ చనిపోయి 3 సంవత్సరాలు దాటి కొన్ని రోజులైంది. ఈ సందర్భంలో ఈ ఛానల్లో అమ్మను ఒకసారి గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి తల్లి తన పిల్లలకు కొన్ని విషయాలు నేర్పిస్తుంది. ఒకప్పటి కాలంలో తల్లులకు ఎక్కువ సమయం ఉండటం వలన పిల్లలకు ఎన్నో విషయాలు నేర్పించేవారు. అలాగే మా అమ్మ కూడా మాకు ఎన్నో విషయాలు నేర్పించింది. వీటిలో కొన్ని ఆమె ఎప్పుడూ చెబుతూ ఉండటం వల్ల మేము నేర్చుకున్నవైతే, మరికొన్నింటిని ఆమెను చూసి నేర్చుకున్నాం. వాటన్నింటి గురించి రాయాలంటే ఒక గ్రంథమే రాయొచ్చు. అందుకే క్లుప్తంగా కొన్ని ముఖ్యమైన విషయాలను ఈరోజు మీతో పంచుకుంటున్నాను. అందరి తల్లుల్లాగే తన పిల్లలమైన మేము ఉన్నత స్థితిలో ఉండాలని అమ్మ ఆకాంక్షించింది. మా అమ్మ ఎప్పుడూ చదువు విలువ గురించి చెప్తూ ఉండేది. చదువుకోవటం మనిషి ఉన్నతికి, సత్ప్రవర్తనకి తోడ్పడుతుందని ఎప్పుడూ చెబుతూ ఉండేది. చదువుతో పాటు మిగిలిన విషయాల్లో కూడా ఆరితేరి ఉండాలని చెప్పేది. స్కూల్లో అన్ని కార్యక్రమాల్లో పాల్గొనమని, బహుమతులు వచ్చినా రాకపోయినా పాల్గొనటమే గొప్ప అని చెప్పేది. అలాగే బహుమతి వస్తే అది చిన్నదే పెద్దదే అని కాదు, బహుమతి రావటమే గొప్ప అనేది. పిల్లలను, వృద్ధులను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు పొట్టి చేతులతో వెళ్ళకూడదు అనేది. అతిథి మర్యాదలు చేయటంలో మా అమ్మ సాక్షాత్తు అన్నపూర్ణే. మా అమ్మ ఎంతో గుట్టుగా ఉండేది. ఎటువంటి రహస్యమైన విషయమైనా ఆమెతో పంచుకుంటే ఆమె దాన్ని మరెవరికి చెప్పేది కాదు. కుటుంబ విషయాలను ఎవరితోనూ చర్చించేది కాదు. అలాగే ఎంత పెద్ద అనారోగ్యమైనా లెక్క చేసేది కాదు. ఒంట్లో బాగాలేదని ఆమె పడుకున్న సందర్భాలను వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదని, ఓర్పుగా ఉండాలని, మూర్ఖులతో వాదించటం వల్ల మనకే నష్టమని చెప్పేది. శుభ్రంగా ఉండవలసినటువంటి అవసరం గురించి చెప్పేది. కుటుంబ విలువల గురించి, మంచి ప్రవర్తన, నైతిక విలువలు అంటే నీతి నిజాయితీ కలిగి ఉండటం, ధర్మంగా ఉండటం వంటివి కలిగి ఉండాలని చెప్పేది. పెద్దలను గౌరవించాలని, పిల్లల పట్ల ప్రేమ కలిగి ఉండాలని, జంతువుల పట్ల జాలి చూపించాలని, పేదవాళ్ళ పట్ల దయ కలిగి ఉండాలని చెప్పేది. ఆ రోజుల్లో చాలామంది అమ్మలు చెప్పినట్లే మా అమ్మ కూడా పెళ్ళైనాక అత్తగారింట్లో మెలగవలసిన విధానం గురించి, అంటే అత్తమామలను గౌరవించటం, చిన్నవాళ్లతోటి అంటే మరుదులు, తోడుకోడళ్ళు, ఆడబిడ్డలు వంటి వాళ్లతో ఆప్యాయతతో మెలగటం వంటివి మాకు చెప్పింది. బాధ్యతలు తీసుకోవటంలో ముందుండాలని నేర్పింది. చెప్పడమే కాకుండా ఆమె ఎప్పుడు బాధ్యత తీసుకోవటంలో ముందుండేది. అది చూసి మేము కూడా నేర్చుకున్నాం. ఉన్న దాంట్లో సర్దుకుపోవాలని, తాహతుకు మించిన కోరికలు కోరుకోకూడదని నేర్పించింది. అన్నిటికంటే ముఖ్యంగా పిల్లలే లోకంగా బతికింది. అంటే మా ఇష్టాలే తన ఇష్టాలుగా, మాకు నచ్చినవి చేయడమే తన పరమావధిగా బతికింది. అదే తత్వాన్ని మేము కూడా మా పెళ్లిళ్ళైనాక తెలియకుండానే అలవాటు చేసుకున్నాం. ఇంకా ఆమెను చూసి మేము ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆమె సమయాన్ని చక్కగా పాటించేది. ఎప్పుడు ఏ పని ప్లాన్ చేసుకుంటే ఆ పని ఆ సమయానికి అయిపోయేటట్టుగా చూసుకునేది. అంతేకాకుండా మిక్సీ, వాషింగ్ మిషన్ వంటి వస్తువులని ఎక్కువగా వాడటానికి ఇష్టపడని, పని మనుషుల్ని పెట్టుకోవటం కూడా తెలియనటువంటి ఆ రోజుల్లో చిటికెలో మొత్తం పనిని ఒంటి చేత్తో అలవగ్గా చాలా తేలిగ్గా చేసుకునేది. ఇంటెడు పని ఒంటి చేత్తో చేసుకుని రోజు మొత్తం ఖాళీగా కూర్చున్నట్లే కనిపించేది. మొత్తం పని అట్లా చేసుకున్నా కానీ అలసిపోయినట్టు కానీ, హైరాణ పడ్డట్టుగా కానీ కనిపించేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఇరుగు పొరుగు ఇళ్లకు, పెత్తనాలకు వెళ్లేది కాదు. పని అయిపోయిన తర్వాత వీధి తలుపు తెరిచి ఉంచి ముందు గదిలో కూర్చుని ఇంటి పక్కన వాళ్ళు ఎవరన్నా వస్తూ పోతూ ఉంటే ఇంట్లో నుండే వారిని నవ్వుతూ పలకరిస్తూ ఉండేది. అందరితో నవ్వుతూ మాట్లాడేది. ఎవరితో ఎంత మటుకు ఉండాలో అంత మటుకు ఉండేది. తర్వాత కమ్యూనికేషన్ పెరిగి ఫోన్లు చేతిలోకి వచ్చినాక ప్రతి వారికి పండుగలకు, పుట్టినరోజులు వంటి వాటికి శుభాకాంక్షలు చెప్తూ ఉండేది. ఆమె దూర బంధువుల్ని కూడా అప్పుడప్పుడు పలకరిస్తూ ఉండేది. అవసరం వచ్చినప్పుడే ఫోన్ చేసే ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకపోయినా అప్పుడప్పుడు ఎంత దూర బంధువులతో అయినా మాట్లాడుతూ ఉండేది. వారికి ఫోన్ చేసి వారి యోగక్షేమాలు విచారించేది.
డబ్బును దుబారా చేయకుండా చాలా పొదుపుగా ఖర్చు పెట్టేది. అలా అని పిసినారితనంగా ఉండేది కాదు. ఏవైనా వస్తువులు కానీ, చీరలు, నగలు, బట్టలు వంటివి కానీ కొంటే మంచి నాణ్యత కలిగినవి కొనేది. ఏది అవసరమో దానికి తగినట్లు ఖర్చు పెట్టేది. మిగిలిన డబ్బును పొదుపు చేసేది. దాంతో విలువైనవి అంటే బంగారం, స్థలాలు వంటి వాటిలో పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించేది. అవసరానికి మించిన వస్తువుల్ని కానీ, బట్టలు వంటివి కానీ ఏవీ కొనేది కాదు. ఏది ఎంత మటుకు అవసరమో అంత మటుకే కొనేది, వాడేది. చేతనైనంత మటుకు అవసరంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న సహాయాలు చేస్తూ ఉండేది. ఆమెకి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దేవుడే సహాయం చేస్తాడని నమ్మేది. అలాగే ఆ సమస్యలు తీరిపోతూ ఉండి ఆ నమ్మకాన్ని బలపరిచేవి. ముఖస్థుతి లేకుండా, కల్మషం లేకుండా మాట్లాడేది. తోబుట్టువులు ఐక్యంగా ఉండవలసిన అవసరాన్ని ఆమె ఎప్పుడూ చెప్తూ ఉండేది. చిన్నప్పుడు మేం కూడా అందరి పిల్లల్లాగే కొట్టుకుంటూ ఉన్నప్పుడు అలా ఉండకూడదు అని కలిసిమెలిసి ఉండవలసినటువంటి అవసరాన్ని ఎప్పుడూ చెబుతూ ఉండేది. అది పెరిగి పెద్దయ్యే కొద్దీ మాకు అర్థమైంది. మేము ఎప్పుడూ ఐకమత్యంగా ఉండాలని ఆమె ఆకాంక్షించింది. ఈరోజు మేము ఐక్యతతో ఉండటానికి కారణం ఆమె వేసిన బీజమే. అయితే అందరు మనుషుల్లాగే మా అమ్మకి కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మా అమ్మనే కాదు, ఏ మనిషి కూడా అన్నింట్లో పర్ఫెక్ట్గా ఉండలేరు. ఎందుకంటే అలా పర్ఫెక్ట్గా ఉండడానికి వాళ్ళు దేవుడు కాదు, వాళ్ళు మనుషులే. వాళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయి. అయితే అమ్మగా మాకు మంచి విలువలు నేర్పించడంలో ఆమె సక్సెస్ అయ్యింది. అది మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. మా అమ్మ నేర్పిన ఎన్నో విలువలు, విషయాలకు మేము ఆమె వారసులుగా ఉండి ఆ విలువల్లో కొన్నింటినైనా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నామని అనుకుంటున్నాము. అమ్మ మాతో భౌతికంగా లేనప్పటికీ ఆమె మాకు నేర్పిన విలువల వల్ల ఎప్పటికీ ఆమె మాతోనే ఉన్నట్లే. అటువంటి అమ్మ ఇంకొంతకాలం మాతో ఉంటే ఎంతో బాగుండేదని భావిస్తూ, బాధపడుతూ, అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ ఆమెకు అశ్రుతర్పణంతో ఈ పోస్ట్ అంకితం చేస్తున్నాను. మీరు కూడా మీ అమ్మ గొప్పతనాన్ని, ఆమె నుండి మీరు నేర్చుకున్న విషయాలను పంచుకోవాలనుకుంటే కామెంట్లలో షేర్ చేయండి. విన్నారు కదా, ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. విజ్ఞానం వినోదం కోసం, సరదా సంగతుల కోసం, స్ఫూర్తినిచ్చే కథనాల కోసం ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి కథనంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.